మన కథ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గుంటూరు జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. మట్టివాసన తడిసిన నేలతో నిండిన ఊరు. పేరు పెద్దగా లేదు, కాని ఈ నేల మనిషిని నిలబెట్టే శక్తి ఉన్నది. ఆ ఊరిలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. మాట్లాడితే పెద్దగా మాటలు రావు. నవ్వితే నెమ్మదిగా నవ్వుతాడు. కాని పొలంలో అడుగుపెట్టగానే అతడి కళ్లలో ఒక నిశ్చయం మెరిసేది. ఈ నేల నన్ను నమ్మింది. నేను దీన్ని వదలకూడదు. రోజూ సూర్యుడి కంటే ముందే లేచి చెమటను భూమికి అర్పించేవాడు. ఊరిలో చాలామంది అడిగేవారు, ఉన్నో ఇంకెంతకాలం ఇదే బ్రతుకు? అయ్యో వెంకటయ్య, నీతో ఎంత చెప్పినా వినవురా? వెంకటయ్య మాత్రం సమాధానం చెప్పకుండా భూమిని తట్టి ముందుకు నడిచేవాడు. కాలం మారింది. వానలు తగ్గాయి, బావులు ఎండిపోయాయి, పొలాల్లో చీలికలు పడిపోయాయి. ఆశల స్థానంలో భయం, ఓపిక స్థానంలో అలసట వచ్చింది. వెంకటయ్య మాత్రం ఆఖరివాడిలా మిగిలిపోయాడు. రాత్రిళ్లు పాడుబడ్డ పొలాల మధ్య నడుస్తూ ఆకాశాన్ని చూసి నన్ను పరీక్షిస్తే సరే, కాని ఈ నేలని వదలమంటే కుదరదు. ఆకలి తెలిసినా, అవమానం తెలిసినా, ఓటమి తెలిసినా భూమిపై నమ్మకం మాత్రం పోనివ్వలేదు. ఒకరోజు ఊరిలో పెద్ద మీటింగ్ జరిగింది. ఇక ఇక్కడ బ్రతుకే లేదు, మనం వెళ్ళిపోవాల్సిందే. వెంకటయ్య మాత్రం నెమ్మదిగా లేచాడు. ఈ నేల మనల్ని ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు నిలబెట్టింది. ఈసారి మనమే దీన్ని నమ్మాలి. ఆ మాటలకు ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. ఆకలి ఉన్నవాడికి మాటలు బరువుగా అనిపిస్తాయి. అందరూ వెళ్ళిపోయారు. మిగిలింది వెంకటయ్య. అతడి పొలం, అతడి నమ్మకం. వాన రాలేదు, పంట రాలేదు, కాని వెంకటయ్య చేతులు ఆగలేదు. ఈ నేల కోసం నేను చివరి వరకు పోరాడతా. ఊరి చివర పాడుబడ్డ గుడి దగ్గర కూర్చుని ఓపికే మనిషికి నిజమైన సంపద. ఆ ఒంటరితనం అతడిని బలహీనంగా చెయ్యలేదు. మరింత బలంగా మార్చింది. ఒక రాత్రి, చాలా రోజుల తరువాత ఆకాశంలో మేఘాలు కదిలాయి. మొదటి చినుకు నేల మీద పడింది. వెంకటయ్య ఆ చినుకును చూసి నవ్వలేదు.
లా ఏడ్చాడు. అది కేవలం వాన కాదు, అతడి ఓపికకు వచ్చిన సమాధానం. ఆ రాత్రి మొత్తం వాన పడింది. నేల తడిచింది. పొలాలు మళ్లీ ప్రాణం పోసుకున్నట్టు అయ్యాయి. కొన్ని నెలల తరువాత పంట పండింది. పొలాలు పచ్చగా మారాయి. ఊరు మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఊరు వదిలిన వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళ కళ్ళలో ఆశ కనిపించింది. వెంకటయ్యను చూసి ఎవ్వరూ పెద్దగా మాటలనలేదు. కాని ప్రతి ఒక్కరి మౌనంలో ఒక ఒప్పుకోలుంది. ఓపికతో నిలబడినవాడే నిజమైన విజేత. ఆ రోజు సాయంత్రం గెలుపు అంటే వెంటనే దొరికేది కాదు. చివరి వరకు నిలబడితే దొరికేది. వెంకటయ్య ముఖంలో అలసట ఉంది. అతడు డబ్బు గెలవలేదు, పేరు గెలవలేదు. జీవితాన్ని వదలకుండా నిలబడే ధైర్యాన్ని గెలుచుకున్నాడు. ఆ ధైర్యమే ఆ ఊరికి, ఆ నేలకు, ఆ మనుషులకు మళ్లీ జీవితమిచ్చింది. ఊరు మళ్ళీ బ్రతికిపోయింది. ఆ జీవితం వెనుక ఉన్నది ఒక మనిషి నమ్మకం. వెంకటయ్య కథ ఈ నేలలో నాటబడిపోయింది. కాలం గడిచింది. కాని ఆ నేల, ఆ నమ్మకం నిలిచిపోయాయి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఓపిక ఉన్నోడే గెలుస్తాడని. ఓ మాట, ఓ మనిషిదా, ఓ నేల. ఇవి మారవు. ఇవే బ్రతుకులు. ఓపిక నేలలో నాటే విత్తనంలా ఉంటుంది. దాని గొప్పతనం మట్టిలో ఉంటుంది. కథ ముగిసింది కాదు. ఇది ప్రారంభం. అతడి జీవితం ఒక పాటలా మిగిలింది. ధన్యవాదాలు. మన కథ చూసినందుకు బాలు.
Don't forget to subscribe.